నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అమెరికన్ వ్యోమగాములు సునీత విలియమ్స్, బజ్ విల్మోర్ రాక విషయంలో మళ్ళీ నిరాశ ఎదురైందా? వీరిద్దరి రాక ఇంకాస్త ఆలస్యమయ్యేలాగా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వీళ్లను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ 10 మిషన్ చేపట్టింది. అయితే ఇవాళ జరగాల్సిన ఈ ప్రయోగం చివరి నిమిషంలో నిలిచిపోయింది. కిందటి ఏడాది క్రూ 9 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కి వెళ్లిన సునీత అలాగే విల్మోర్లు అక్కడే చిక్కుకుపోయారు. అయితే క్రూ 10 మిషన్ ద్వారా మరో 4 వ్యోమగాముల్ని అక్కడికి పంపి ఆ ఇద్దరిని వెనక్కి రప్పించాలని అనుకున్నారు. ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం 39A కాంప్లెక్స్ నుంచి రాకెట్ ప్రయోగం కౌంట్ డౌన్ సైతం దగ్గర పడింది. అయితే చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. రాకెట్ హైడ్రాలిక్ సిస్టంలో సమస్య ఉత్పన్నం కావడంతో ప్రయోగం నిలిపివేస్తున్నట్లుగా నాసా ప్రకటించింది. ఇక దీంతో 4 వ్యోమగాములు బయటకు వచ్చేశారు. రేపు లేదంటే ఎల్లుండి ఈ ప్రయోగాన్ని తిరిగి నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఇటు నాసా అటు స్పేస్ ఎక్స్ ప్రకటించుకున్నాయి. ఈ ప్రయోగం జరిగిన వారం తర్వాత సునీత అలాగే విల్మోర్లు భూమి మీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మూడోసారి రోదిసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కు మళ్లీ నిరాశే మిగిలింది. దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్న సునీత బజ్ విల్మోర్ ను భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ లను బుధవారం నిర్వహించాల్సిన మిషన్ వాయిదా పడింది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి 4 వ్యోమగాములతో ఫాల్కన్ రాకెట్ బయలుదేరేందుకు సిద్ధమైన క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య ఉత్పన్నం కావటం వల్లే దీన్ని ఆపేసినట్లు నాసా వెల్లడించింది. లోపలే ఉన్న వ్యోమగాములు తుది నిర్ణయం కోసం నిరీక్షించారు. కౌంట్ డౌన్ ఇంకో గంట మిగిలి ఉండగానే నాసా తన నిర్ణయాన్ని ప్రకటించింది. సమస్యను పరిష్కరించి మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది. దీంతో వ్యోమగాముల రాక ఆలస్యం కానుంది. జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి చేరుకున్న సునీత విలియమ్స్, బజ్ విల్మోర్లు స్టార్ లైనర్లో సమస్యల వల్ల అప్పటి నుంచి ఐఎస్ఎస్లోనే ఉంటోంది. వీరిని తీసుకురావాలంటే బదులుగా వేరే వారిని ఐఎస్ఎస్కు పంపించాలి. తమ కోసం మార్చి 12న స్పేస్ ఎక్స్కి చెందిన క్రూ 10 అంతరిక్ష నౌక రానుందని, నౌకలో కొత్తగా ఐఎస్ఎస్లోకి వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలను తీసుకోనున్నారని సునీత అలాగే విల్మోర్లు ఇటీవలే తెలిపారు. ఈ నెల 19న ఆ నౌకలోనే తిరిగి భూమి మీదకు తాము బయలుదేరనున్నామని తెలిపారు. అయితే ఈ క్రమంలోనే తాజాగా అవాంతరం తలెత్తింది. ఇక అమెరికన్ వ్యోమగాములు సునీత విలియమ్స్ అలాగే బజ్ విల్మోర్ రాక విషయంలో మళ్లీ నిరాశ ఎదురైంది. అయితే వీరిద్దరి రాక ఇంకాస్త ఆలస్యమయ్యేలాగా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అయితే వీళ్ళను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా అలాగే స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ 10 మిషన్ చేపట్టింది. అయితే ఇవాళ జరగాల్సిన ఈ ప్రయోగం చివరి నిమిషంలో నిలిచిపోయింది. ఇక దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి.
సో ఏ విధంగా చూడాలి స్పేస్ ఎక్స్ అలాగే నాసా దీనికి సంబంధించి అయితే మళ్ళీ వాయిదా పడింది, 9 నెలలుగా వాళ్ళు అక్కడే ఉన్నారు. సో ఏ విధంగా చూడాలి, ఎప్పుడు దీనికి మళ్ళీ ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉందంటారు? మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్లో ఉన్నట్టుంది, అన్మ్యూట్ చేయండి. మేడం, ఇప్పుడు మొత్తం ఈ వ్యవహారంలో వాయిస్ వినబడుతుందండి? వినిపిస్తుంది వినిపిస్తుంది, కంటిన్యూ. మేడం, ఈ మొత్తము ఇప్పుడు సునీత విలియమ్స్ అండ్ టీమ్ ఏదైతే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి ప్రయోగాత్మకంగా ఈ రోజు 10 రోజుల కోసం అని బయలుదేరినటువంటి ఈ ఆస్ట్రోనాట్స్ దురదృష్టవశాత్తు 10 నెలలు అయినా కూడా ఈ రోజు కూడా వాళ్ళ యొక్క రాక అనిశ్చితిగా మారినటువంటి పరిస్థితి. స్టార్లైట్స్ స్పేస్ షిప్ లో ఇంకా వాళ్ళు అక్కడే ఉండిపోవడం, దాంట్లో చాలా లీథియం లీకేజ్ అనేటువంటి సాంకేతిక సమస్య వల్ల వచ్చినటువంటి సమస్య ఈరోజు చాలా చాలా ఇతర సమస్యలకు కూడా దారి తీయడం, ఆ స్పేస్ షటిల్ షిప్ కిందికి వచ్చే పరిస్థితి లేనప్పుడు దాన్ని వీళ్ళని ఆస్ట్రోనాట్స్ ని అక్కడ దాని నుండి షిఫ్ట్ చేయడానికి కూడా ఒక స్పెషల్ స్పేస్ సెటిలైట్ ద్వారా మళ్ళీ వీళ్ళని రిట్రీవ్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి మనకి. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. లేటెస్ట్ గా మొన్న నాసాను బోయింగ్ సంస్థలు కలిపి చేసినటువంటి స్పేస్ ఎక్స్ కూడా అది కూడా ఇంకా దాని యొక్క పరిస్థితి సక్సెస్ కాకపోవడం వల్ల ఇంకా అనిశ్చితి నెలకొని ఉంది. అయితే ఓవరాల్ గా చూస్తే ఈరోజు అమెరికన్ నాసా స్పేస్ ప్రోగ్రామ్ లో ఒక పెద్ద అనిశ్చితి కనబడతా ఉంది. ఇలా అమెరికన్ రాజకీయాల్లో ఎంత అనిశ్చితి ఉందో ట్రంప్ వచ్చాక అంతే అనిశ్చితి అలా స్పేస్ ప్రోగ్రామ్ లో కూడా కనబడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈరోజు వాళ్ళు ఏదైతే కమర్షియల్ స్పేస్ షిప్స్ ద్వారా, అంటే ఇప్పుడు రానున్న రోజులలో ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు ఒక పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఒక కమర్షియల్ యాక్టివిటీకి తెరదీశారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు ఎంతైతే హైప్ చేసి చూపించారో అంతే ధీటుగా వాళ్ళు దీన్ని సక్సెస్ చేయలేకపోయారు. అయితే ఇంత సుదీర్ఘంగా అనిశ్చితి రావడం వల్ల ఒక తెలియని ఒక అనిశ్చితి ఈ మొత్తం ప్రోగ్రామ్ మీద మీకు కనబడతా ఉంది. ఇలా రష్యన్ ఆస్ట్రోనాట్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దీని మీద సపోర్ట్ చేస్తున్నారు, అనలైజ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళని రెస్క్యూ చేయాల్సినటువంటి కావాల్సినటువంటి సాంకేతిక సపోర్ట్ అనేది ఇంకా డెవలప్ కాలేదా? ఒకవేళ అయితే ఎందుకు, ఎక్కడ అంతర్యాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇంకా బయటికి చెప్పే పరిస్థితిలో లేకపోవడం కూడా ఇది మొత్తం ప్రాజెక్ట్ ఒక అనిశ్చితిలోకి వెళ్ళిపోతుంది అనేటువంటి అనుమానాలు ప్రజల్లో ఇప్పుడు బయలుదేరాయి. అయితే మనం సుదీర్ఘకాలంగా చూస్తా ఉన్నాం. చెప్పండి. ఓకే, సాంకేతిక సమస్య అని చెప్తున్న సాంకేతిక సమస్య అదేవిధంగా అనిశ్చించి స్పేస్ ఎక్స్ అలాగే నాసా చెప్తోంది కదా, మరి దీనికి ఇప్పుడు క్రూ 10 అంటే క్రూ 9లో వాళ్ళు వెళ్ళారు, క్రూ 10కి సంబంధించి వాళ్ళని తీసుకురావడానికి రెడీ చేస్తున్నామని చెప్పారు. మరి ఎలాంటి అంటే మెయిన్ టార్గెట్ వాళ్ళని తీసుకురావడమేనా, ఇంకా ఇందులో ఎలాంటి అంటే ప్రయోగాలు చేసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ప్రపంచానికి ఇంకా తెలియదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల్లో ఎంత క్లారిటీ ఉంది వాళ్ళ సంబంధించినది ఇంకా రాలేదు. కొంతవరకు వీళ్ళు చెప్తున్నారు ఎంతవరకు అంతా బాగానే ఉందని చెప్పేసి. సునీతా విలియమ్స్ కూడా మాట్లాడిందని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోని వస్తుందనేటువంటి ఒక ధైర్యం ఉందని చెప్తా ఉన్నారు. బట్ ఏదైతే ఏ లక్ష్యంతోనైతే ఈ ప్రోగ్రామ్ ను ముందు తీసుకున్నారో ఆ లక్ష్యం ఒక మూల ఉద్దేశాలు అయితే సాటిస్ఫై అయినట్టుగా కనబడడం లేదు. ప్రధానంగా ఈ ఆస్ట్రోనాట్స్ ఇలాంటి స్పేస్ షిప్ లో వెళ్ళినప్పుడు దానికి ఇమ్మీడియట్ గా రెస్క్యూ, అంటే ఎమర్జెన్సీ రెస్క్యూ కోసం అని జనరల్ గా ఒక ప్యారలల్ యాక్టివిటీ, ప్యారలల్ గా ఒక వ్యవస్థ ఉంటుంది. కానీ అలాంటి వ్యవస్థను సమకూర్చకుండా
ఇలా పంపడం అనేది ఒక పెద్ద అనిశ్చితికి మూలంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే ఈరోజు దీన్ని కమర్షియలైజేషన్ చేసి తద్వారా లాభం పొందాం అన్నటువంటి ఆలోచిస్తున్నటువంటి నాసా, దానికి సంబంధిత ప్రైవేట్ సంస్థలు, ఎలాన్ మార్క్స్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ లో సక్సెస్ అయితే దీన్ని మార్కెట్ లో ఎన్కాష్ చేసుకోవడానికి, ఈరోజు వాళ్ళ షేర్ మార్కెట్ వాల్యూస్ పెంచుకోవడానికి చూపిస్తున్నటువంటి శ్రద్ధ ఈరోజు ఆ టెక్నాలజీని ఫుల్ ప్రూఫ్ గా తయారు చేసి ఆ టెక్నాలజీని ఇలాంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ సంబంధించినటువంటి మూల విషయాలను మర్చిపోయి ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్స్, దాని ద్వారా మనకు అర్థమవుతుందంటే వీళ్ళు రియల్ గా సేఫ్టీ సెక్యూరిటీ కన్నా కమర్షియలైజేషన్ మీదనే ఎక్కువ వీళ్ళు దృష్టి సాధిస్తున్నారు. దానివల్ల వచ్చినటువంటి అనర్థాలే అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఇంకొక కామెంట్ కూడా చేస్తా ఉన్నారు దీంట్లో. ఏంటంటే గతంలో గత యుఎస్ ప్రెసిడెంట్ గారు సపోర్ట్ చేయలేదు దీన్ని, బైడెన్ గారు అని చెప్పి కూడా ఇంకొక వాదనను వినిపిస్తున్నారు. కానీ రాజకీయ కోణాలు కూడా దీనికి రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఈ ప్రాజెక్టు నిజంగా ఎంతైతే సక్సెస్ కావడానికి, టెక్నికల్ గా సక్సెస్ఫుల్ గా దీన్ని ముందు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి శ్రద్ధ కన్నా ఒక హైప్ చేయడము, హైప్ ద్వారా వచ్చేటువంటి రాజకీయ లబ్ధి, అలాగే కమర్షియల్ లబ్ధికి మాత్రమే పరిమితమయ్యారన్నటువంటి ఒక ఎక్స్పర్ట్ వాదనలు కూడా ఈరోజు మార్కెట్లో వినబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్. అదేవిధంగా అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా, మార్కెట్ పెంచుకోవడానికి తప్ప ఈ ఎక్స్పెరిమెంట్స్ అంటే వాళ్ళకి సంబంధించిన ఈ వ్యోమగాములకు సంబంధించిన సేఫ్టీ పరంగా అయితే వాళ్ళు పట్టించుకోవటం లేదు అని అంటున్నారు. మరి దీనివల్ల ఏమైనా నాసాకి కానీ స్పేస్ ఎక్స్కి కానీ ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందంటారా? ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఈరోజు అమెరికా ఏదైతే పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈరోజు ఇవన్నీ అంటే ఈ టెక్నాలజీలో వాళ్ళు ముందంజలో ఉన్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు వాళ్ళ మల్టీనేషనల్ సంస్థల అన్నిటి కూడా అంటే వాళ్ళు చేసే ప్రతి టెక్నాలజికల్ ఎక్స్పెరిమెంట్ ని ప్రైవేటైజ్ చేస్తూ, ఆ ప్రైవేటైజ్ ద్వారా మార్కెట్ లో వాళ్ళ షేర్ వాల్యూస్ పెంచుకోవడం, వాళ్ళ గుత్తాధిపత్యాన్ని కంటిన్యూ చేసుకోవడం. ఇవాళ మొత్తం అమెరికన్ పాపులేషన్ లో 1% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే కార్పొరేట్ ఓనర్షిప్ ఉంది. ఆ కార్పొరేట్ ఓనర్షిప్ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న చైనా, రష్యా లాంటి దేశాలకు పోటీ పడుతున్నది. ఇలా ఇండియా కూడా దాన్ని పోటీ పడుతుంది. కానీ కమర్షియలైజేషన్ లో వాళ్ళు ముందంజలో ఉన్నారు. మన వాళ్ళు ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉన్నారు. కానీ ఆ కమర్షియలైజేషన్ చేసే క్రమంలో వాళ్ళు ప్రతిదీ కూడా కమర్షియలైజేషన్ చేస్తూ, ఆ కమర్షియలైజేషన్ ద్వారా వచ్చే లబ్ధి, డబ్బును ఎంజాయ్ చేస్తూ నిజమైనటువంటి వాళ్ళు ప్రొజెక్షన్స్ ఇచ్చిన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేది ఈ మొత్తం ప్రాజెక్ట్ యొక్క ఫెయిల్యూర్ లో మనకు కనబడతా ఉంది. గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి ఈ ఫెయిల్యూర్ కి కారణాలు కూడా చెప్తా ఉన్నారు. అక్కడ లిథియం లీకేజ్ తో పాటు బ్యాటరీ యొక్క వాళ్ళు వాడుతున్నటువంటి కొన్ని స్టాండర్డ్స్ లో కూడా తేడాలు ఉన్నాయని చెప్పేసి, మరి ఎందుకు అంటే ఇంత సీరియస్ గా ఒక సీనియర్ సునీత విలియమ్స్ లాంటి ఒక సీనియర్ ఆస్ట్రోనాట్, ప్రపంచంలోనే ఆమె చాలా సీనియర్ మోస్ట్ ఆస్ట్రోనాట్, దాదాపు ఆమె 300 గంటలు ఆల్రెడీ షీ హస్ స్పెండ్ ఇన్ స్పేస్. అప్పటికే ఆమెను ఈరోజు మీరు 10 నెలల పాటు ఈరోజు ఎలాంటి ఆమెకు సెక్యూరిటీస్, ఇలాంటి ఎమర్జెన్సీస్ కు ఆమెకు ఇవ్వాల్సినటువంటి భద్రత మీద మీకు ఎలాంటి శ్రద్ధ తీసుకోకుండా, ప్రత్యామ్నాయాలు ఏర్పరచుకోకుండా మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది ఇవాళ ప్రపంచ దేశాల ముందు, ప్రపంచ వ్యవస్థ ముందు మీరు ఫెయిల్యూర్ మూటగట్టుకోవడమే కాకుండా మీరు దాని మీద చూపించాల్సినటువంటి ఫోకస్ కూడా చూపించలేకపోతున్నారు అనేటువంటి ఒక విషయాన్ని మీరు ప్రజల ముందు, ప్రపంచం ముందు పెట్టారు. ఇది కొంత స్పేస్ టెక్నాలజీ, నాసా యొక్క డొల్లతనంలో కూడా ఇది ఒక మచ్చగా మనం చూడొచ్చు. రైట్. అదేవిధంగా అంటే మరి ఇంతవరకు అంటే చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తింది అనేసి చెప్పారు కదా, ఈ హైడ్రాలిక్ సిస్టంలో ఈ సమస్య ఉంది అనేసి చెప్పారు. మరి దీనికి సమస్య ఉంది అని అంటే దానికి ఖచ్చితంగా సొల్యూషన్ వాళ్ళ దగ్గర ఉండాలి కదా, ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదా. మరి దీనికి సమస్యకి పరిష్కారం వాళ్ళ దగ్గర లేదంటారా? అంటే ఇంత టైం ఎందుకు ఎక్స్టెండ్ అవుతుంది అనుకోవచ్చు. మరి దీనికి ఏం చెప్తారు వాళ్ళు?
ఇప్పుడు ఆల్రెడీ 10 నెలలు అయిందండి. 10 నెలల్లో వాళ్ళు కనిపెట్టలేంది. హ్మ్. ఇప్పుడు వాళ్ళు నిజంగా ఇప్పుడు నిన్న ఫెయిల్యూర్ ద్వారా ఇంకా డౌట్ ఏమొస్తుందంటే అసలు అక్కడ వాస్తవాలు బయటికి తీసుకొచ్చే ధైర్యం చేయడం లేదా? ఒకవేళ అది అక్కడ వాస్తవాలు బయటికొస్తే ప్రభుత్వానికి గాని, రాజకీయ లబ్ధికి గాని లేదా వాళ్ళ షేర్ మార్కెట్‌కి ఇబ్బంది అయిద్దని వాళ్ళు చెప్పడం లేదా? ఇయన్ని విషయాలు ఈరోజు ప్రజల మనసుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ మనసుల్లో ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు అమెరికా సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేదు. అమెరికాతో పాటు ఎవరైతే సంస్థలు దీంట్లో పనిచేస్తున్నాయో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ సంస్థలు వాళ్ళందరూ కూడా ఈరోజు సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎవరు మాట్లాడడం లేదు. రోజు ఒక కొత్త రకమైనటువంటి ఆశా భావాన్ని చూపిస్తున్నారు ప్రజలకి. కానీ అక్కడ జరిగే వాస్తవాలు బయటకొస్తున్నాయని ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఇప్పుడు మనకు కనపడతాం. రైట్. అదేవిధంగా అంటే అమెరికా మొత్తం ప్రపంచానికి వరల్డ్‌కే పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పుడు మరి వారి దగ్గర ఉన్న వారి ఇంట్లో ఉన్న సమస్యను ఎందుకు తీర్చలేకపోతున్నారు? మరి బయట వాళ్ళే ఎట్లా తీరుస్తారు అనేసి అని చెప్పి కూడా కొన్ని మాటలు వినపడుతున్నాయి. మరి ఈ రకంగా చూసుకుంటే అసలు ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు మీరు చూసారు ఇప్పుడు మన ఎలాన్ మాస్క్ ఈరోజు ఆయన కంపెనీలో ఇచ్చిన ప్రొజెక్షన్ మీరు చూస్తే హ్మ్. అదే వారెన్ బఫెట్ రెండింటి కంపేర్ చేసి చూడండి. వారెన్ బఫెట్ అనే అతను కంప్లీట్ గా ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. ఆయన వాస్తవిక గ్రౌండ్ రియాలిటీస్ మీద బిజినెస్ చేసేటువంటి వ్యక్తి. వారెన్ బఫెట్ 6 నెలల క్రితం నుండే తన 90% షేర్స్ ని మార్కెట్ నుండి లాగేసుకొని ఆయన ఇన్వెస్ట్మెంట్స్ మార్చేశాడు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాడు. ఇవాళ అమెరికా రాజకీయాలే ఒక అనిస్థితిలో మారుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు గత సెంచరీ అంతా కూడా గత 40-50 సంవత్సరాలు ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా రష్యా యుద్ధం తర్వాత రష్యా ఫాల్ డౌన్ అయిన తర్వాత కోల్డ్ వార్ తర్వాత ప్రపంచంలో ఒక 30-40 సంవత్సరాలు 50 ఏళ్ల నుంచి వెళ్ళి అమెరికా పెద్దన్న పాత్ర పోషించడానికి ప్రధాన కారణం ఈ టెక్నాలజీ ఒక ముఖ్య కారణం. ఈ టెక్నాలజీ ఆస్పెక్ట్ లో వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రొజెక్షన్స్ ఒక టెక్నాలజీతో పాటు డిఫెన్స్ ఈ రెండు అంశాలలో అంటే ఒక గణనీయమైనటువంటి వాళ్ళదైన శైలిలో ప్రపంచాన్ని ఉర్రూతలూగించడం ఒక ఆనవాయితీగా నడుస్తూ వాళ్ళ గుత్తాధిపత్యాన్ని మెయింటైన్ చేస్తున్న సమయంలో ఈరోజు మనకు కనబడుతా ఉంది స్పష్టంగా. ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు వాళ్ళు మొత్తం గ్రీన్ ఎనర్జీ అనేటువంటి ఒక విధానానికి తెరదీశారు. కానీ రియల్ వాళ్ళకి నష్టాలు చవి చూసినప్పుడు మాత్రం వాళ్ళు ఈ రోజు WHO నుండి కావచ్చు లేదా వరల్డ్ ఎన్వైరన్మెంటల్ సమిట్ లో వాళ్ళు ఇస్తున్నటువంటి నిర్ణయాలు కావచ్చు అన్ని కూడా వాళ్ళు ముందస్తు ప్రపంచాన్ని ఒక ప్రొజెక్షన్స్ కు తీసుకెళ్లడం, ఆ ప్రొజెక్షన్స్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు దాని నుండి తప్పుకొని మిగతా ప్రపంచ దేశాల మీద ట్యాక్సెస్ రుద్దడము ఇవన్నీ కూడా ఆనవాయితీగా ఈ కొంతకాలం నడిచినప్పుడు కన్నా ఇప్పుడు చైనా వాళ్ళతోని పోటీ పడి వాళ్ళతోని విభేదించిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఎలా వాళ్ళు మెడికల్ ఫీల్డ్ లో కరోనాలో కానీ వ్యాక్సిన్స్ విషయంలో కానీ ఎలా వాళ్ళు వాళ్ళ యొక్క అంటే వాళ్ళు ద్వంద్వ వైఖరిని వాళ్ళు అవలంబిస్తున్నప్పుడు ఒక్కొక్క దేశం ఈరోజు చైనా కావచ్చు లేదా అక్కడ నిన్ననే జెలెన్స్కీ ఏదైతే విభేదించినటువంటి పరిస్థితి కావచ్చు లేదా ఇరాన్ కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి యూరోపియన్ యూనియన్ కావచ్చు మెల్లమెల్లగా ఈ పెద్దన్న యొక్క దమన నీతిని వాళ్ళు వ్యతిరేకిస్తూ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ లో ఉన్న డొల్లతనాన్ని కూడా ఇప్పుడు బయట పెడుతున్నారు. ఇప్పుడు ఈరోజు గ్రీన్ ఎనర్జీ పేరు మీద అమెరికా అలాగే AI పేరు మీద వాళ్ళు 2 ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు ఇలా ప్రపంచాన్ని లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మల్టీనేషనల్ సంస్థల యొక్క పెట్టుబడులను ఇబ్బడి ముబ్బడిగా పెంచేసినటువంటి పరిస్థితి. ఆ పెట్టుబడులతో పాటు మొత్తం ప్రపంచవ్యాప్తంలో ఉన్నటువంటి ఈ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేటువంటి మదుపరులందరినీ కూడా వాళ్ళు దీని ద్వారా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఆ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్థిక గుత్తాధిపత్యాన్ని చాటుకోవడం అనేది జరుగుతుంది. కానీ మొన్న రీసెంట్ ఎలక్షన్స్ తర్వాత ఏదైతే ఇలా ట్రంప్ గారు ఇస్తున్నటువంటి వైరుధ్యమైనటువంటి స్టేట్మెంట్స్ ఆ స్టేట్మెంట్స్ కి కంటిన్యూషన్ గా ఈ రోజు ఒక్కొక్క విషయంలో వాళ్ళ యొక్క డొల్లతనం బయటకు వస్తా ఉంది. మొన్ననే మీరు
ఏఐలో వాళ్ళు ఏ రకంగా కంపెనీలు కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి డీప్ సీ వచ్చిన తర్వాత మీరు చూశారు. అలాగే ఈరోజు ఇలాన్ మాస్క్ యొక్క మరొక ప్రాజెక్టు స్పేస్ టెక్నాలజీ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. నాసాకు అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు, బోయింగ్ కూడా అక్కడే ఉంది. వాళ్ళు కూడా బోయింగ్ లో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడతాం. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక ఆర్థిక మూలాలతో కూడుకున్నటువంటి ఒక ప్రొజెక్షన్స్. ఈ ప్రొజెక్షన్స్ ను వాస్తవికత ఏంటి అన్నప్పుడు, ఈ ఓవర్ ప్రొజెక్షన్స్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా ఆ కొంతవరకు ప్రొజెక్షన్స్ చేయడం తప్పు కాదు, కానీ అసందర్భంగా చాలా అంటే వాస్తవాలకు భిన్నంగా ప్రొజెక్షన్ చేసినప్పుడు కరెక్షన్ జరగక తప్పదు. అలాంటి కరెక్షన్ ఇప్పుడు జరుగుతుందా అమెరికాలో? తద్వారా ఎవరు నష్టపోతారు? మోర్ దెన్ అమెరికా వాళ్ళని నమ్ముకున్నటువంటి ఇతర దేశాలు, వాళ్ళ పేరు చెప్పుకొని పెట్టుబడి పెట్టిన దేశాలు కూడా పోతున్నాయనేటువంటి ఒక వాదనలో ఉన్నప్పుడే ఇవాళ ఈ విభేదాలు తలెత్తుతున్నాయని మనకు అర్థమవుతుంది. సో ఇదంతా కూడా ఇంటర్లింక్డ్. ఇవాళ స్పేస్ ప్రోగ్రామ్ కావచ్చు, తర్వాత గ్రీన్ ఎనర్జీ కావచ్చు, లేదా మెడికల్ ఫీల్డ్ లో వ్యాక్సిన్స్ కావచ్చు, లేదా ఇంకా టెక్నాలజీ ఫీల్డ్ లో తో పాటు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు కావచ్చు, ఇవన్నిటి కూడా ఇంటర్లింక్డ్ అని చెప్పే ప్రయత్నం చేస్తాం. రైట్. అదేవిధంగా అంటే మార్చి 19th వరకే మేము భూమిపైకి తీసుకొస్తాము అనేసి అని చెప్పి చెప్తుంది. మరి తీసుకొస్తారా? ఏం జరుగుతుంది? దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే కొత్త వ్యోమగాములు కూడా వెళ్తారు స్పేస్లోకి అని అనేసి అని చెప్పి కూడా క్రూ 10 ద్వారా అని చెప్పడం జరిగింది కదా. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే పంపిస్తారా? తీసుకొస్తారా? మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇక్కడ ఏమవుతుందంటే ఇవాళ రష్యా లాంటి దేశాలు కూడా వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళది చాలా స్పుత్నిక్ లాంటి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇలా చైనా కూడా ఇలాంటి దాని మీద చాలా ఇన్వెస్ట్ చేసి ఉంది, ఇండియా కూడా ఇన్వెస్ట్ చేసి ఉంది. అయితే ఎంతవరకు వాళ్ళు వాళ్ళ సమస్యను ఇతరులతో పంచుకొని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అది కూడా వాళ్ళు చేయడం లేదని అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇతరులతోని కొంత వాళ్ళ లోపాలు కప్పుకునే ప్రయత్నంలో కూడా వాళ్ళు అందరి సపోర్ట్ తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ఇంకో పక్కన ఇంత టైం తీసుకున్నటువంటి ప్రాజెక్టు 10 days లో రావాల్సింది 10 months పట్టిందంటే అది ఖచ్చితంగా వాళ్ళ ఫెయిల్యూర్ కి ఒక తార్కాణంగా చూడాల్సినటువంటి పరిస్థితి. సో డెఫినెట్ గా ఈరోజు ఇది అనిశ్చితిలో ఒక సమాధానం చెప్పుకోలేనటువంటి ప్రశ్నలకు సమాధానం పొందలేనటువంటి పరిస్థితిలో ఇలా ఈ ప్రాజెక్ట్ తో పాటు ఆ దేశంలో వాళ్ళు అవలంబిస్తున్న విధానాలు కూడా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఖచ్చితంగా కనబడతాం. రైట్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు ఈరోజు వచ్చి జూమ్ లైవ్లో మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా, అమెరికన్ వ్యోమగాములు సునీతా విలియమ్స్ అలాగే బజ్ విల్మోర్ రాక విషయంలో మళ్ళీ నిరాశ అయితే ఎదురైంది. ఇక వీరిద్దరి రాక ఇంకాస్త ఆలస్యం అయ్యేలాగా కనిపిస్తోంది. ఇక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వీళ్ళను భూమిపైకి తీసుకొచ్చేందుకు మార్చి 19 వరకు మేము తీసుకొస్తాము అనేసి అని చెప్పి నాసా అదేవిధంగా స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ 10 మిషన్ అయితే చేపట్టింది. అయితే ఇవాళ జరగాల్సిన ఈ ప్రయోగం అయితే చివరి నిమిషంలో నిలిచిపోయింది. అయితే దీనికి సంబంధించి మరి ఏ విధంగా ఉంటుంది, మరి ఫ్యూచర్లో వీరిని తీసుకొస్తారా లేదా, మరి ఏం జరగబోతోంది ఏంటి అనేది అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.